గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగింది. గైస్ మీరు థంబ్‌నెయిల్ ఏదైతే చూసారో అది వాస్తవమే. ఆధార్ అడ్రెస్ అనేది చాలా ఎర్లీగా మారిపోతుంది. అంటే కొన్ని గంటల వ్యవధిలోనే అప్డేట్ అయిపోతుంది. సో ఒకప్పుడుతో పోల్చుకున్నట్టయితే ఒక్కొక్కసారి 7 రోజులు, 10 రోజులు, నెల రోజులు, 3 నెలలు కూడా పట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. ఇక పాయింట్‌లోకి వచ్చేసినట్లయితే మీరు ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటేనే అంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే ఇది అప్డేట్ అవుతుంది. అంటే ఏది వితిన్ కొన్ని హవర్స్‌లో. సో ఏంటి ప్రొసీజర్? సో దానికి సంబంధించినటువంటి ఒక విషయం చెప్తున్నా చూడండి. నేను ప్రీవియస్‌గా 2 వీడియోస్ చేశాను. లైక్ ఆధార్ అడ్రెస్ అప్డేట్‌కి ఎలా రిక్వెస్ట్ పెట్టుకోవాలా, సైమల్టేనియస్‌లీగా అప్డేట్ పెట్టింది ఎన్ని రోజులు అప్డేట్ అయిందనే విషయం కూడా నేను మీకు చూపించాను. అంటే వితిన్ 24 అవర్స్ లోపు అయిపోయిందది. సో దానికి సంబంధించిన ప్రూఫ్ దానికి సంబంధించిన 2 యూట్యూబ్ యూఆర్ఎల్స్ కింద నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కావాలంటే చూడండి. ఇక్కడ మీరు చేసేవంటే నాకు నిన్నటి రోజున ఒక 3 కామెంట్స్ నేను రిసీవ్ చేసుకున్నా. నేను ఎన్నిసార్లు అప్లై చేసినా నాది రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. మీది జెన్యూనే. బట్ నేను చెప్పింది వినండి. మీరు సబ్మిట్ చేసే ప్రూఫ్ ఏదైతే ఉందో ఆ సబ్మిట్ చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి మీ యొక్క పేరు, అదేవిధంగా మీరు ప్రూఫ్ ఏదైతే సబ్మిట్ చేస్తున్నారో ఆ ప్రూఫ్ మీ పేరుపై ఉండాలి. ఏ ఆధార్ అయితే మార్చాలనుకుంటున్నామో ఆ ఆధార్ పైనే ప్రూఫ్ ఉండాలి. అర్థమవుతుందా? సో అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క ఆధార్ అప్డేట్ అనేది కొంచెం అర్లీగా అవటానికి అవకాశం ఉంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా పేరు ప్రవీణ్ కుమార్. మీరు సబ్మిట్ చేసే ప్రూఫ్లో ఓన్లీ ప్రవీణ్ కుమార్ అని ఉంటే అది నాట్ వ్యాలిడ్. ఓకే. ప్రవీణ్ కుమార్ మళ్ళీ అని చివరిలో వచ్చింది అనుకోండి, మేబీ కన్సిడర్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అంటే మనకి ఎర్లీగా చాలా మంచిగా అయిపోవాలనుకుంటే ఆధార్లో ఉన్న డేటా ప్రకారం నువ్వు ఇచ్చే సబ్మిట్ చేసే ప్రూఫ్లో కూడా మీ పేరు అది మ్యాచ్ అవ్వాలి. ఇఫ్ ఇన్ కేస్ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఉంటే మ్యాచ్ అయితే ఇంకా పర్ఫెక్ట్ వెంటనే అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో దీనికి గాను మీరు సబ్మిట్ చేయవలసిన డాక్యుమెంట్ రకరకాలు ఇస్తాడండి. 10th క్లాస్ సర్టిఫికేట్ అంటాడు, లేదా ఇంకేదైనా స్టాండర్డ్ ఫామ్ అంటాడు, లేదా గవర్నమెంట్ ఇష్యూ చేయడం ఏదైనా ఆథరైజేషన్ లెటర్ అంటాడు, ఓకే, లేదా ఎమ్మెల్యే గారి యొక్క లెటర్ అంటారు, లేదా గెజిటెడ్ ఫామ్ అంటారు, లేదా ఫామ్ ఎనెక్జర్ అంటారు, ఎనెక్జర్ ఏ అంటారు. ఇలా రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ మన వల్ల కాదు. మన ఉద్యోగరీత్యానో లేదా ఇంకోటి రీత్యానో మైగ్రేట్ అవుతూ ఉంటాం. మనకి వెంటనే అక్కడ అడ్రస్ ప్రూఫ్ జనరేట్ అవ్వాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క కరెంటు బిల్లుని మీ దగ్గర పెట్టుకోండి. ఇవాళ వంట గ్యాస్ అనేది ఇంట్లో కామన్. మీ నియరెస్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర వెళ్ళి ఆ ఒక ఎలక్ట్రిసిటీ బిల్ అక్కడ ఇచ్చేసినట్లయితే వాళ్ళు డేటాబేస్లో అప్డేట్ చేస్తారు. వాళ్ళు 10, 20 లేదా ఒక ₹100 ఛార్జ్ చేస్తారు. మేబీ అసలు అది నాన్ ఛార్జబుల్ సర్వీస్ అండి. బట్ ఏమైనా ఛార్జ్ చేస్తారో నాకు తెలియదు మిస్లీనియన్స్గా. ఓకే. అక్కడ వాళ్ళు అప్డేట్ చేసిన తర్వాత ఒక బండ్ బుక్ చేయండి. నెక్స్ట్ డే వాళ్ళు బిల్ ఎత్తుకొచ్చిస్తారు. ఆ బిల్ మీకు యూజ్ అవుతుంది. బిల్లు వాళ్ళు కొట్టేటప్పుడే చెప్పండి, నాకు ఆధార్లో ఉన్నట్టుగా నా డీటెయిల్స్ అక్కడ డిస్ప్లే అవ్వాలనే విషయం మీరు మెన్షన్ చేయండి, సరిపోతుందన్నమాట. ఓకే. సో ఇది ప్రొసీజర్. ఇక్కడ మీరు అప్లై అంటే మోస్ట్ కామన్గా మీకు అప్రూవల్ రావాలి, ఏ ఇమీడియట్గా అవుతాయి అనే విషయం నేను కొన్ని చెప్తాను చూడండి. ఓకే. మీకు మీ యొక్క గ్యాస్ బిల్ వితిన్ 3 మంత్స్లో ఉండాలి, ఎలక్ట్రికల్ బిల్ వితిన్ 3 మంత్స్లో ఉండాలి, వాటర్ ట్యాక్స్ బిల్ వితిన్ 3 మంత్స్లో ఉండాలి. ఓకే. సో ఇంకా చూసినట్టయితే మీకు డ్రైవింగ్ లైసెన్స్ మీ ఫోటో క్లారిటీగా ఉండాలి. మీ డ్రైవింగ్ లైసెన్స్లో కొంతమంది ఓన్లీ పేరు ఉంటుంది, ఇంటి పేరు ఉండదు. అది కూడా ఉండాలి. ఓకే. యాజ్ పర్ ఆధార్లో మీ ఓన్లీ మీ పేరు మాత్రమే ఉంటే అలా ఉన్నా సరిపోతుంది. ఓకే. ఇలా మీరు మీ యొక్క వ్యాలిడ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తేనే అవుతుంది. ఓకే. నేను 3 సార్లు పెట్టాను, 4 సార్లు అవుతుంది, అవ్వట్లేదని చెప్పేసి ఇలా అంటూ ఉంటున్నారు. సో అది మన తప్పేనండి. ఒకసారి వెరిఫై చేసుకోండి. ముందు వెనక ముందు మధ్యలో అటు ఇటు ఉంటే మాత్రం అవ్వదు. ఓకే. ఇది ఒక అవేర్నెస్ వీడియోనే. ఎందుకు ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు లైక్ మన పక్క రాష్ట్రం అంటే లైక్ తెలంగాణలో చాలామంది ఆధార్ అప్డేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఒకప్పుడు పాత ఆంధ్రప్రదేశ్ అని అలాగే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ అప్డేట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళది అసలు పెద్ద విషయం కాదు. ఒక మొబైల్ నెంబర్ లింక్ అయి ఉన్నట్టయితే వన్స్ డౌన్లోడ్ చేసామంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడుది మొబైల్ నెంబర్ లింక్ అయ్యి డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా తెలంగాణ వచ్చేస్తుంది. దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. సో ఆధార్ అడ్రస్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. ఓకే. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఆధార్ అడ్రస్ అప్డేట్కి ఏదైనా సపోర్ట్ కావాలి, మా దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదని అనుకుంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంది. సో మీరు ఆ వాట్సాప్ నెంబర్లోకి వచ్చి జస్ట్ వాట్సాప్ పింగ్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. సో అదేవిధంగా మీరు ఏమైనా కాల్స్ చేస్తారేమో కానీ కొంచెం చేయొద్దు. నేను ఖచ్చితంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. ఎనీహౌ థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు యూజ్ అయింది, మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవ్వాలని అనుకుంటే దీన్ని షేర్ చేయండి. ఓకే. ఇలాంటి రెగ్యులర్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.